ఈ సాంగ్ మీరు చూసారు కదా, ఆ సాంగ్‌కి ఇంకో మీనింగ్ ఉంది ఈ సినిమాలో. ఇది రెగ్యులర్‌గా తాగేసి అమ్మాయిల్ని తిట్టే సాంగ్ అయితే సిద్దు చేయడు. అలా మీకు అనిపిస్తే అతను చేశాడంటే సినిమా చూడండి. దానికి ఒక కారణం ఉంది. ఎండ్‌లో అతను నొప్పేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఉంది. అది మనం జోక్‌గా చెప్పినాం గానీ. సో, జనరల్‌గా నేను ఈ తాగి డాన్స్ చేయడం గానీ, ఐటెమ్ సాంగ్‌లు గానీ ఎప్పుడు చేయట్లేదు. సో, ఇది ఒక కారణంతో పెట్టినాం. అది ఒక ఫ్యామిలీ సినిమాలో, యూ సర్టిఫికేట్ సినిమాలో. ఓకే, థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు, బాబు. అది మీది బొమ్మరిల్లు చూసుకుంటే అది ఎప్పుడో 90th జనరేషన్. నువ్వే ఇప్పుడే పుట్టినావు. అన్న నేను ఇప్పుడు పుట్టిన అన్న దాని గురించి అంటున్నా, దాని గురించి మళ్ళీ అదే సార్ కాదు. ఇప్పుడు జనరేషన్ కుర్రోల్ని పెట్టి నేను ఏం చేస్తాను శివ గారు నేను. కాదు సార్, అప్పుడు చూసుకుంటే చాలా పద్ధతిగా ఉండేవారని మీరే చెప్పారు. అంటే ఇప్పుడు జనరేషన్ చాలా మీరే చెప్పారని వచ్చేసావు. కాదు, సొంతంగా చూసినట్టు. ఇప్పుడు చూసుకుంటే జనరేషన్ చాలా స్పీడ్ అన్నారు. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ చూసుకుంటే ఒక రొమాన్స్ చాలా మంది చూస్తున్నారు మూవీలో ఉన్నదా లేదని. నిజంగా ఈ మూవీలో అలా ఉన్నదా? నువ్వు లాస్ట్గా లవ్ స్టోరీ ఏది చూసావురా థియేటర్లో? బేబీ. బేబీ. ఓకే, నీ లైఫ్లో అలా జరిగిందా? ఓకేనా? ఇది నీ లైఫ్లో జరిగే విషయాలు ఇందులో ఉంటుంది. ఇది రియలిస్టిక్ బేబీ, ఇది కమర్షియల్ రియలిస్టిక్ బేబీ. వచ్చి చూడు. ప్లస్ ఇందులో అమ్మాయిల్ని తిట్టము, అమ్మాయిల్ని చాలా పాజిటివ్గా చూపిస్తాం. అబ్బాయి అమ్మాయి ఈక్వలే. ఒక రిలేషన్షిప్ పాడైపోయిందంటే 50-50 బాధ్యత తీసుకోవాలి. మొత్తం తాగేసి అమ్మాయిని తిట్టకూడదు. అవన్నీ సినిమాలో ఉన్నాయి. వచ్చి చూడు. డైరెక్టర్ గారు ఇచ్చాడు అప్పట్లో బొమ్మరులు అంట. నువ్వు బయట వచ్చి కలనను. డైరెక్టర్ గారు సారీ సార్, ఐఎమ్ రెడీ. రాజశేఖర్ గారు, యాక్చువల్గా మీరు ఈ స్టోరీ హీరో క్యారెక్టర్ వచ్చి డైరెక్టర్ అని చెప్పారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్. పేరు కూడా వాసుదేవ్ అని పెట్టారు. యాక్చువల్గా గౌతమ్ వాసుదేవ్ గారు నేను ఏమాయ చేసేవని ఒక సినిమా చేశారు. దాంట్లో కూడా చిన్న ట్యాగ్ లైన్ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఎవరికి నచ్చని అమ్మాయి జస్ట్ నాకే నచ్చాలా, నేను అమ్మాయిని ప్రేమి. సార్, ప్రపంచంలో ఎవరికి నచ్చని అమ్మాయి కాదు, ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు. ఈ అమ్మాయి మాత్రం నాకు ఎందుకు నచ్చింది అనేది ప్రశ్న. థ్యాంక్ యూ. అమ్మాయి నచ్చింది అనేది ప్రశ్న కదా. సో దానికి ఇది రివర్స్లా ఉంది. సో అంటే ఏమన్నా రిఫరెన్స్ అలా ఉందా ఆ కథకి దీనికి? సో అదొక క్లాసిక్ లాగా నిలిచిపోయింది యాక్చువల్గా. అది రిలీజ్ తర్వాత క్లాసిక్ అయింది సార్. మాది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ క్లాసిక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఆడియన్స్ చేతిలో ఉంది. ఆన్సర్ సార్.